నెల్లూరు నగరంలో సిటీ బస్సుల కోసం వేచి ఉండే ప్రజల సౌకర్యార్థం తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రధాన రహదారిపై 6 చోట్ల ఏసీ బస్సు షెల్టర్లు నిర్మించారు. గాంధీ బొమ్మ, వైఎంసీఏ మైదానం, ఎన్జీఓ హోం, రాజరాజేశ్వరి ఆలయం సమీపంలో నిప్పో సెంటర్, అయ్యప్పగుడి కూడల్లో ఈ షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి 8.50 లక్షల ఖర్చు చేసి అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా అత్యాధునికంగా ఆకర్షణీయంగా రూపొందించారు. వాటిలో 24 గంటల పాటు ఏసీ పనిచేస్తుండే విధంగా విద్యుత్ సదుపాయం కల్పించడమే కాక ప్రయాణికులు కూర్చునేందుకు సౌకర్యవంతమైన కుర్చీలు ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని విస్మరించింది. సుమారు 51 లక్షల వ్యయంతో నిర్మించిన ఏసీ బస్ షెల్టర్లు నిరుపయోగంగా మారాయి. పట్టించుకునేవారు లేక దుమ్ము ధూళి వ్యర్థాలతో అవి అధ్వానంగా మారాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగాను మారాయి. ప్రస్తుత వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఏసీ బస్ షెల్టర్లను వినియోగంలోకి తీసుకొస్తే ఉపయోగకరంగా ఉంటుందని నగరవాసులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. గుడ్ మార్నింగ్ నాగతేజ, చెప్పండి, ఏసీ బస్ షెల్టర్స్ గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఇంద్రజ, గుడ్ మార్నింగ్. ఏదైతే కూడా తొలుత నెల్లూరు జిల్లాకు సంబంధించి కొన్ని వార్తా విశేషాలకు వెళ్తే, నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలి నియోజకవర్గంలోని బెట్టగుంట మండలంలో బిలకోట క్షేత్రంగా పేరుగాంచినటువంటి శ్రీ దొండబెట్ట వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరికొద్ది రోజుల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగినాయి. ఈ నేపథ్యంలో అక్కడ సంబంధించి నూతన రథశాలను అక్కడ స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కూడా ప్రారంభించి ట్రయల్ రన్ నిర్వహించినారు. అదేవిధంగా కోవ నియోజకవర్గంలోని అక్కడ స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొని ఇందుకూరుపేట మండలంలోని స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంగా హాజరవుతూ పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు దివంగత మాజీ ఎమ్మెల్యే, మాజీ ఐటీ శాఖ మంత్రి, ఆత్మకూరు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా వ్యవహరించినటువంటి ఏదైతే ఆకపాటి గౌతమ్ రెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరం అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఆయన నివాసాల వద్ద కూడా ప్రత్యేకంగా వైసీపీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు కూడా సంతాప సభను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇక ప్రధానంగా మనం చూసే సమస్య, నెల్లూరు నగరంలో గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా స్మార్ట్ సిటీ తరహాలో కూడా అప్పటి మంత్రి నారాయణ కూడా ప్రణాళికలు రచించారు. అందులో భాగంగానే ఏసీ బస్ షెల్టర్లు కూడా ప్రత్యేకించి ప్రధాన కూడలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ నేపథ్యంలో సాధారణ ఎన్నికలు రావడం, గత వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తిగా విస్మరించింది. వాటిని అందుబాటులోకి తీసుకొస్తే ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా కేవలం టీడీపీకి వెళ్తున్న నేపథ్యంలో కూడా వాటిని గాలికి వదిలేసిన పరిస్థితి. కేవలం దర్శనానికి తప్ప కూర్చున్నందుకు పనికిరాలేదని చెప్పేసి అప్పటి న్యాయవాసం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చిన పరిస్థితి. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పెద్ద మొత్తంలో నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా సంతరించుకున్న పరిస్థితి నేపథ్యంలో వేసవి కాలం సమీపిస్తుంది కాబట్టి ఏదైతే వేసవి కాలం నేపథ్యంలో కూడా ఏర్పాటు చేసినటువంటి ఏసీ బస్ షెల్టర్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొస్తే ఇక్కడ వృద్ధులకు కావచ్చు, ప్రత్యేకించి కాలేజ్ స్టూడెంట్స్ కి, మహిళలకి, అదేవిధంగా దివ్యాంగులకు ఎంతగానో మెరుగుపడతాయని చెప్పేసి నగరవాసులు భావిస్తున్నారు. అయితే గత ఏళ్ళ ఎన్నికల ప్రభుత్వంలో అనేక పలుమారు నగరపాలకు సంబంధించిన కమిషనర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకున్నప్పటికీ అప్పటి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ కూడా వాటిపై కేవలం దృష్టి సారించలేదు. సుమారు 1/2 కోటి రూపాయల వ్యయంతో కూడా సుమారు 6 ప్రధాన కూడలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఏసీ బస్ షెల్టర్లను రాబో వేసవి కాలంలో సంతృప్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా వీటి అందుబాటులో తీసుకొస్తే తమకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి నగరవాసులు కోరుతున్నారు. కానీ పలుమార్లు ఇప్పటికే వార్తల్లో వచ్చింది, నారాయణ కూడా పలుమార్లు వాటిని సందర్శిస్తున్నారు. నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ పరిధిలో ఉన్నటువంటి 6 బస్ షెల్టర్లు కూడా పూర్తి స్థాయిలో ప్రధాన ట్రాఫిక్ సమస్యలో ఉన్నటువంటి ప్రధాన కూడల్లోనే ఉన్నాయి. పెద్ద మొత్తంలో ప్రజలు వాటి ముందు నిలబడతారే తప్ప వాటి లోపలికి వెళ్ళి కూర్చునే పరిస్థితి కనిపించట్లేదు. పలు చోట్ల అసాంఘిక కార్యక్రమాలకు, తాగుబోతులకు, ప్రత్యేకించి భిక్షాటన చేసే వారికి ఇవన్నీ కూడా అడ్డగా మారుతున్న నేపథ్యంలో మహిళలు కావచ్చు, చిన్నారులు కూడా ఆ ప్రాంతాల వద్ద నిలబడాలంటేనే భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో మంత్రి నారాయణ కావచ్చు, నగరపాలకు సంబంధించిన అధికారంతరం కూడా పూర్తి స్థాయిలో వీటిపై దృష్టి సారించి అక్కడ ఉన్నటువంటి మెరుగైన సౌకర్యాలు ఏదైతే వాటర్ కావచ్చు, కూర్చునేందుకు కుర్చీలు, టీవీతో పాటు ఏసీలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పబ్లిక్ అంతరంగా తీసుకొస్తే కనుక ప్రత్యేకించి ఇటుపై ఎంతో ఉపయోగకరం ఉంటుందని చెప్పేసి నెల్లూరు నగరవాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ తేజ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel